1.1.14 సాల్వ్డ్ ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్ ఆర్ అన్నాడు. డయామీటర్ యొక్క ఎక్స్ట్రీమిటీస్ అంటే ఏంటి, ఎండ్ పాయింట్స్ అనేగా. కాబట్టి ఆ సమ్ కూడా మీరు చేసేచ్చు. ఏమండి, ఆ మోడల్ చూసుకుని మీరు ఆన్సర్ ఆ మ్యాటర్ ప్రకారం రాసుకుని చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. ఈ మోడల్ కూడా నేను చెప్పేసాను, ఇది కూడా చేస్తారా మీరు? చేస్తాం సార్. మన నోట్లో చెప్పుకున్న మ్యాటర్ బట్టి రాసుకునేలా చూసుకోండి. అదే మ్యాటర్ వస్తే బాగుంటుంది, అన్నిటికీ గొడవ ఉండదు. ఎక్కువ మ్యాటర్ తక్కువ మ్యాటర్ ఏమి ఉండవు, కరెక్ట్ గా చెప్పాను నేను. అది ఓకే సార్. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, మీకు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం 2 మెథడ్లో చెప్పాను నేను, అవునా? పాయింట్స్ ద్వారా పాస్ అవుతున్నప్పుడు SB = SC అని. అలాగే అది కూడా కాకుండా ఇక్కడ మరొక ఫార్ములా కూడా ఉంటుంది. విషయం ఏంటంటే చూడండి, పేజ్ నెంబర్ 13 లో 1.1.16 ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద ఉండని పాయింట్స్. ఒకే లైన్ మీద పాయింట్స్ ఉంటే సర్కిల్ పాస్ అవుతుందండి? 3 పాయింట్స్ ద్వారా 3 పాయింట్స్ ద్వారా అవుతుంది కదా. ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉంటే అది ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ అయితే ఉండదు. కాబట్టి ఆ 3 పాయింట్స్ కూడా నాన్ కొలీనియర్ అవ్వాలి, అంటే ఒకే లైన్ మీద ఉండకూడదు. ఏమండి, కాబట్టి చూడండి, అలాంటి పాయింట్స్ 3 పాయింట్స్ తీసుకుంటే ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఫార్ములా ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ Px1y1 Qx2y2 r x3y3 ఈజ్. ఫార్ములా ఏంటి, డెట్ x1y1 1 x2y2 1 x3y3 1 ఇంటూ x² + y². ఎందుకు x² + y² అంటే మనకు అక్కడ x² + y² ఉంటుందిగా ఫస్ట్ సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ లో. తర్వాత ఏమొస్తుంది, 2gx కదా. ఆ 2g బదులు ఏంటంటే ఇక్కడ c1 c2 c3 y1 y2 y3 y1 1 1 1. మీకు గుర్తుందా లేదా, క్రామర్స్ మెథడ్ లో ఏం చేస్తాం మనం, ఆ ఫస్ట్ తీసేసి రాసేస్తాం కదా డెట్లో. అలాగే ఇక్కడ ఫస్ట్ కాలం తీసేసి c1 c2 c3 రాశారు. తర్వాత 2f రావడం కోసం సెకండ్ కాలం తీసేసి c1 c2 c3 రాశారు. తర్వాత కాన్స్టెంట్ రావడం కోసం 111 తీసేసి c1 c2 c3 రాశారు. అర్థమైందా బాబు మీకు? మరి మీకు ఇది అర్థమైతే కనుక ఈ ఫార్ములా కూడా అప్లై చేసి చేసుకోవచ్చు. అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి డెట్లు అన్ని కనబడుతున్నాయి, 4 డెట్లు కనబడుతున్నాయి, ఒక డెట్ కనబడితేనే మనం గిలగలాడిపోతాం ఒక్కోసారి. ఎందుకంటే మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ దగ్గరే కదా మెయిన్ ఇబ్బంది. ఎంత ఎలాంటి గొప్ప మేధావులైనా సరే ఆ ఎడిషన్ సబ్ట్రాక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల 4 డెట్లు కట్టాలంటే మరి మీరు దాన్ని బట్టి చూసుకోండి. మరి అందుకని నేను ఈ ఫార్ములా చెప్పలేదు, అర్థమవుతుందని నేను చెప్పింది. అది మాట విషయం. తర్వాత ఈ ప్రూఫ్ ఇచ్చాడు, ఇది మీకు అవసరం లేదు కాబట్టి వదిలేండి, అది అవసరం లేదు. తర్వాత ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్. సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం కూడా డైరెక్ట్ గా ఫార్ములా ఇచ్చాడు చూడండి, అది కూడా డెట్లతోనే ఉంది కాబట్టి అది కూడా కష్టమే నన్ను అడిగితే. ఏమండి, తర్వాత మ్యాటర్ అంతా వదిలేండి, పర్వాలేదు, అక్కర్లేదు. తర్వాత చూడండి, లెట్ us ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఇది మనం చెప్పుకున్నాగా ఆ మోడల్, అది అదే వాడన్న మోడల్, డెట్ మోడల్ అన్నమాట అది. తర్వాత మిగిలిన మెథడ్స్ కూడా చెప్తున్నాడు, అదర్ మెథడ్స్. దీన్ని ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి జిఎఫ్సిలో ఈక్వేషన్ వస్తుంది, అదొకటి. లేదా అలా కాకుండా సిపి = సిక్యూ అంటే ఎస్ఏ = ఎస్బి = ఎస్సి ఫామ్ లో అదొకటి. ఏమండి, తర్వాత ఈ చెత్తంతో వదిలేయండి. మీకు అంతగా కావాలంటే చేసుకుంటా అంటే ఆ క్వశ్చన్ తీసుకుని శుభ్రంగా ట్రై చేయండి. అంతే. x² + y² - 5x - y + 4 = 0 సర్కిల్ ఆ పాయింట్స్ తీసుకోండి. పాయింట్స్ ఏమి ఇచ్చాడో పాయింట్స్ తీసుకుని సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయండి. 1 1 2 - 1 3 2 గివెన్ పాయింట్స్ అని తీసుకోవడం, సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయడం. అది ఆల్రెడీ ఎక్సైజ్ లో ఉందనుకోండి, గొడవ లేదు. అర్థమవుతుందని నేను చెప్పింది. కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చి అదొక సమ కింద చేయండి, సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయండి. తర్వాత ఓకే సార్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం లో ఏమంటున్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్ అంటున్నాడు. సర్కమ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆఫ్ ది ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫార్మ్డ్ బై ది లైన్స్ ax + by + c = 0 అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటాడు.
కోఆర్డినేట్ యాక్సిస్ తో ఈ లైన్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి. మీకు లోయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ లో ఒక మనం చాలా వరకు చేసాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. అక్కడ ఏం చెప్తామంటే మనం మేకింగ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పి ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం, గుర్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం చూసారా? అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ ది ట్రయాంగిల్, సర్కమ్ సర్కిల్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ట్రయాంగిల్ ఎటువంటి ట్రయాంగిల్ అంటే ఫార్మ్డ్ బై ది లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 లైన్ తో పాటు ఈ లైన్ ఏం చేస్తుందంటే కోఆర్డినేట్ యాక్సిస్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఆ ట్రయాంగిల్ కి సర్కమ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమండి? ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని మరి ఈ ఇచ్చిన ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనే లైన్ కట్ చేస్తేనే కదా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఎస్ సార్. కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ నేమో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఏ అనే పాయింట్ దగ్గర, వై యాక్సిస్ నేమో బి అనే పాయింట్ దగ్గర కట్ చేసింది అనుకోండి. ఏమండి? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలిగా. ఎస్ సార్. కాబట్టి ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఏం చెప్పాను లోయర్ క్లాసుల్లో? ఇంటర్సెప్ట్ ఫామ్ చేయాలంటే కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి, తర్వాత కాన్స్టెంట్ తో డివైడ్ చేయాలి. ఎస్ సార్. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు మైనస్ సిఏ కదా. మైనస్ సి తో డివైడ్ చేస్తే ఏఎక్స్ బై మైనస్ సి ప్లస్ బివై బై మైనస్ సి ఈక్వల్ టు 1. కాబట్టి దీన్ని మనం ఎక్స్ బై మైనస్ సి బై ఏ ప్లస్ వై బై మైనస్ సి బై బి ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చా లేదు? రాసుకోవచ్చు. ఏమండి? అది రాస్తారు. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చింది, వై ఇంటర్సెప్ట్ వచ్చింది, అంటే ఏ పాయింట్ వచ్చింది, బి పాయింట్ వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. ఏ పాయింట్ ఎంత? మైనస్ సి బై ఏ కామా 0. బి పాయింట్ ఎంత? 0 కామా మైనస్ సి బై బి. నెక్స్ట్ ఇంకో విషయం, ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ అంటే వాడు ఇచ్చిన డయాగ్రామ్ చూడండి. సర్కమ్ సర్కిల్ అంటే ఏంటి? మొత్తం 3 వెర్టిసెస్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ నే కదా మనం అంటాం. ఎస్ సార్. ఎస్ సార్. మరి ఎప్పుడైతే 3 వెర్టిసెస్ ద్వారా పాస్ అవుతుందో ఇక్కడ 1 ఆఫ్ ది వెర్టిసెస్ ఏంటి? 0 కదా, ఆరిజిన్ కదా. ఎస్ సార్. కాబట్టి ఎప్పుడైతే ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుందో ఏం 0 అవుతుంది అక్కడ మనకు సర్కిల్? కాన్స్టెంట్ 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇంకా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అంటే 0 కాబట్టి 2fy ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ అందులో రాసేయండి. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చినాయి రాయడానికి, కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఏబి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ సి బై ఏ కామా 0ని జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే జిఎఫ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే 0 కామా మైనస్ సి బై బిని జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే జిఎఫ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏమండి? ఈ సబ్మిట్ చేస్తారా? చేస్తాం. చేస్తాం సార్. నేను చెప్తాను మొత్తం 4 సమ్మలు చెప్పాలి. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. ఇది కూడా మీకు నేను చెప్పానుగా లైన్స్. ఎస్ సార్. పాయింట్లు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రొసీజర్ మామూలే. ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సీ అని తీసుకున్నా పర్లేదు, లేదా జనరల్ ఫామ్ తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకున్నా పర్లేదు. తర్వాత పేజ్ నెంబర్ 21 లో చూడండి. అప్లై ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఈ సర్కిల్ కి ఏంటంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. విషయం ఏంటంటే మనకి ఆ సర్కిల్ ఏ సర్కిల్ అండి? అది ఏ ఫామ్ లో ఉందండి? స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ సర్కిల్. అంటే ఆ సర్కిల్ సెంటర్ ఏమవుతుందండి? ఆరిజిన్ 0 0 అవుతుంది. ఎప్పుడైతే ఆరిజిన్ అయిందో మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయండి? x equal to r cos theta, y equal to r sin theta. అంతేనా? ఎస్ సార్. అదే రాసేస్తారు ఇక్కడ. x ఈక్వల్ టు r అంటే ఇక్కడ వాల్యూ ఎంత? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ కంపేర్ చేస్తే 1 అవుతుంది. x ఈక్వల్ టు r cos theta అంటే 1 cos theta, y ఈక్వల్ టు r sin theta అంటే 1 sin theta, అంటే sin theta. 0 లెస్ దెన్ theta లెస్ దెన్ 2π. పక్కన డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ వేసుకోవడం. అర్థమైంది? ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. ఈ సమ్ చేస్తారు మీరు, నేను చెప్పాలంటే అవుతుంది. చెప్తానులేండి, 5th క్వశ్చన్ అవుతుంది. తర్వాత ఈసారి
తర్వాత ప్రాబ్లం చూడండి. అప్లైయింగ్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ రిప్రజెంటెడ్ బై అన్నాడు. ఇది కూడా మనం చెప్పుకుందాం. ఆ సర్కిల్ నుంచి ఏం చేస్తారు మీరు? ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఫైండ్ అవుట్ చేస్తారు. మరి ఇక్కడ ఫార్ములా అప్లై చేయాల్సిన ఫార్ములా ఏమవుతుంది చెప్పండి నాకు? minus g plus x is equal to minus g plus r cos theta, y is equal to minus f plus r sin theta. వెరీ గుడ్. ఆ ఫార్ములా అప్లై చేసుకోవడమే. అంటే మనం చూడగానే చెప్పేది ఇది. ఎలా చెప్పొచ్చు అంటే 2z = 6, g = 3 అవుతుంది. అంటే -3 ప్లస్ r అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3² అంటే 9, 4² అంటే 16, 25. 25 ప్లస్ 96 అంటే 25, 96, 25, 96 అంటే 121. అంటే ఎంత వస్తుంది? 11 వస్తుంది. కాబట్టి g ప్లస్ మైనస్ g ప్లస్ r cos θ అంటే -3 ప్లస్ 11 cos θ మైనస్ f ప్లస్ r sin θ అంటే f అంటే -4 ప్లస్ 11 sin θ అయిపోయింది. ఆ సమ్ మీరు చేస్తారా? మరి చేసేస్తాం సార్. ఫార్ములా మాత్రం మీరు అక్కడ చెప్పింది నేను గుర్తుందా మీకు? నేను ఇప్పుడు చెప్పింది గుర్తుందా మీకు? -g ప్లస్ r cos θ మైనస్ f ప్లస్ r sin θ. నేను ముందు చెప్పకుండా తర్వాత చెప్పి అక్కడ రాసుకున్నామని చెప్పి 2 పాయింట్లు చెప్పాను. గుర్తుందా మీకు అప్పుడు? ఎస్ సార్. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. ఆ సమ్ కూడా మీరు చేసేయండి. అంటే మొత్తం నేను 5 సమ్స్ చెప్పాలి. అవునా? ఎస్ సార్. చూడండి, మనం ఫస్ట్ సమ్ ఏమనుకున్నాం? ఎగ్జాంపుల్ 6 సార్. పేజ్ నెంబర్ 6 సార్. చూడండి ఎంత గొప్ప విచిత్రం. ఎగ్జాంపుల్ 6 పేజ్ నెంబర్ 6 రెండు 6. సరే చూడండి, వాడు ఏమన్నాడు? ఫ్రమ్ ది పాయింట్ A0,3 ఆన్ ద సర్కిల్ మీద పాయింట్ దగ్గర నుంచి ఏ కర్డ్ AB ఈస్ డ్రాన్. ఒక కర్డ్ ఏబిని డ్రా చేస్తే డ్రాన్ అండ్ ఎక్స్టెండెడ్ టు ఏ పాయింట్ M వరకు ఎక్స్టెండ్ చేస్తే సచ్ దట్ AM = 2AB అవుతుంది. AM = 2AB అయ్యేలాగా ఎక్స్టెండ్ చేస్తే M ని ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ M. M యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంతే. ఏమంటే సింపుల్ గా ఇక్కడ చెప్పాలంటే ప్రొసీజర్ ఏమవుతుందంటే, ఇక్కడ M యొక్క లోకస్ అన్నాడు కాబట్టి మనం జనరల్ గా లోకస్ అంటే ఏం చేస్తాం? Px1 ఏమని అనుకుంటామా? మాట్లాడరే? అనుకుంటాం సార్. మనం జనరల్ గా లోకస్ చాప్టర్ లో ఏం చేస్తాం? ఫైండ్ ద లోకస్ ఆఫ్ P అంటాడు కదా క్వశ్చన్ లో. ఎస్ సార్. కాబట్టి అది ఏమనుకుంటాం మనం? లెట్ P ఎనీ పాయింట్ అంది లోకస్ అనుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? లోకస్ ఆఫ్ M అన్నాడు. M అంటే లెట్ MX1, Y1 బి ఎనీ పాయింట్ అంది లోకస్ అనుకుంటాం. అర్థమవుతుందా? తర్వాత వాడు ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చాడు? AM = 2AB అని ఇచ్చాడు. గివెన్ అని చెప్పి AM = 2AB అని తీసుకుంటాం. అయితే ఇక్కడ A అనేది ఏంటి పాయింట్ ఇచ్చాడు? 0,3. అవునా? ఎస్ సార్. 0,3 ఇచ్చాడమ్మా. M ఏమో X,Y అని అనుకున్నాం, లేదా X1, Y1 అనుకున్నాం అమ్మా. తర్వాత మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకో కండిషన్ ఒకటి ఇచ్చాడు. AM = 2AB కదా. AM = 2AB అంటే అక్కడ దాని అర్థం ఏంటి? B అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఎస్ సార్. విషయం ఏంటంటే AM = 2AB అంటే దాని అర్థం ఏంటి? AB + AB అనే కదా దాని అర్థం. ఎస్ సార్. ఒక లైన్ ఎలా తీసుకున్నానండి, AM అన్నానండి, B అనేదేమో మిడ్ పాయింట్ అండి. ఏమండి ఎక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఎక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఎస్ సార్. AB = BMఏగా. అంటే ఇప్పుడు AB + BM = AMఏగా. ఎస్ సార్. BM బదులు AM రాయండి, AB రాయండి. AB + AB = AMఏగా. అంటే AM = 2AB చెప్పాగా లేదా? ఎస్ సార్. అర్థమైందమ్మా? అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం? B ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AM. అర్థమవుతుంది. కాబట్టి దాని నుండి మనకి ఏమొస్తుంది? B అనే పాయింట్ వస్తుంది. ఏమంటే ఈ B అనే పాయింట్ ఎక్కడ ఉందండి? సర్కిల్ మీద పాయింటే కదా. ఎస్ సార్. సర్కిల్ మీద పాయింట్ అంటే వాడు ఇచ్చిన సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేయడం, లోకస్ వచ్చేస్తుంది. X1, Y1 వస్తుంది కాబట్టి ఆ 1 ని తీసేస్తే మనకు లోకస్ ఆఫ్ ది సర్కిల్ రాసేద్దాం. అయితే ఏమంటే చూడండి,
చూడండి ఇది ఎగ్జాంపుల్ అని చెప్పి 6 అని చెప్పెడుతున్నాను, మీరు కంటిన్యూగా రాసుకోండి నెంబర్ 6th సొల్యూషన్ అన్న. నేను ఈ యాజ్ ఇట్ ఈజ్ గా కోఆర్డినేట్ యాక్సెస్ మీద వచ్చేలైతే నేను వేయలేను, అర్థమవుతుందా? అంత అవసరం లేదు మనకు. కానీ అది ఏంటనేది కాన్సెప్ట్ తెలిసేలా మాత్రం డయాగ్రామ్ ఉంటే చాలు. మీకు అర్థమైందని చెప్పింది. ఎస్ సార్. Yes, sir. చూడండి ఒక సర్కిల్ తీసుకున్నాను నేను. ఈ సర్కిల్ ఏ పాయింట్ ద్వారా పోతుందట? A0,3 అనే పాయింట్ ద్వారా పోతుంది. A0,3 అనే పాయింట్ ద్వారా పోతుందట. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు? ఏబి అనేది ఒక కర్డ్ డ్రా చేయమన్నాడు. ఇది బి. ఏమండి ఈ ఏబిని ఎక్స్టెండ్ చేయమన్నాడు. ఎంత వచ్చినట్టుంది? ఇక్కడ తీసుకోండి సరిపో. ఏమన్నాడు? ఎం అన్నాడు. ఏబి ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఏ పాయింట్ ఎం అన్నాడు. ఇది ఎం అనే పాయింట్. ఏమండి ఈ ఎం అని నాకు తెలియదు కాబట్టి లోకస్ మీద ఏదైనా పాయింట్ x1, y1 అనుకుంటాను. ఏమండి ఇది బి అనే పాయింట్. బి అనేది ఏమవుతుంది? మిడ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఏబి ఎంత ఉంటుందో ఏబిఎం కూడా అంతే ఉంటుంది. కారణం ఏంటి? ఎందుకు అలా చెప్తున్నాం అంటే ఏఎం ఈక్వల్ టు 2AB అని ఇచ్చాడు. అర్థమవుతుందా? Yes, sir. అందువల్ల చూడండి, గివెన్ సర్కిల్ ఈస్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ లేదా గివెన్ సర్కిల్ ఈస్ ఎలా అయినా పర్లేదు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఏమని వస్తుందంటే x² ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4x ఈక్వల్ టు 0. ప్లస్ 4x ఈక్వల్ టు 0. ఏమైనా చూడండి. ఇప్పుడు ఈసారి బి అనే పాయింట్ తీసుకుంటున్నాం. లెట్ ఎం గా తీసుకోవాల్సింది బి కాదు. ఎం x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఏమండి వాడు ఏమని ఇచ్చాడండి? గివెన్ ఏఎం ఈక్వల్ టు 2AB కదండి. Yes. ఏఎం ఈక్వల్ టు 2AB అని ఇచ్చాడు. ఏమండి చూడండి, ఇప్పుడు ఏఎం ఎలా రాయొచ్చు? నేను ఏఎం ఎలా రాయొచ్చు? ఏబి ప్లస్ బిఎం అని రాయొచ్చా? ఎస్ సార్. Yes, sir. ఏబి ప్లస్ బిఎం ఈక్వల్ టు 2AB. ఎస్ సార్. దీని నుండి బిఎం ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబి ఏబిఏగా అవుతుంది. ఈ ఏబిలా పంపించేస్తే -AB అవుతుంది. ఆయన ఇంకో స్టెప్ అయినామా? వద్దు సార్. మీరు మొహమాట పడకండి మా స్టెప్ల గురించి, మనం ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంకో స్టెప్ ఏమంటే వేస్తాం, నా చేతిలో పనే కదా. ఎప్పుడైతే బిఎం ఈక్వల్ టు ఏబి అయిందో బికి బి సరిపోయింది, ఎం ఏ సరిపోయింది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? బి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏం అని చెప్పొచ్చు. దట్ ఈస్ బి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏమే. Yes, sir. ఏమని చెప్పకూడదు, ఏం బార్ అని చెప్పాలి అసలు లెక్క ప్రకారం. అక్కడితో ఎండ్ అయిపోయింది. ఏమంటే లెంత్ వచ్చేస్తుంది లెక్క ప్రకారం. ఇది కూడా అంతే, ఈ లెంత్లే కాబట్టి పర్లేదు. ఇది మాత్రం మిడ్ పాయింట్ అంటే ఏమని చెప్పకూడదు, ఏం బార్ అనే చెప్పాలి. తర్వాత చూడండి సరే, బి ఈక్వల్ టు ఏఎం అంటే ఏంటి? x1 ప్లస్ ఏ అంటే 3 కదా, 0 కదా, 0/2 y1 ప్లస్ 3/2 అవుతుందమ్మా? అవుతుందా? Yes, sir. Since B lies on the circle, B lies on the given circle. సో ఆ సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి ఈ బిని తీసుకొచ్చి. అవును, ఇంకోటి సింప్లిఫై చేయాలి నేను.
ఈక్వల్ కింద ఈక్వల్ బిట్ రాసుకోండి. ఇది x1/2 కామా y1 + 3/2. ఇదమ్మా విషయం. సో ఈక్వేషన్ లో రాస్తే x1/2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + 3/2 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x1/2 అవుతున్నాం ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఇది క్యాన్సిల్ చేయకండి, అలా ఉంచేయండి, ఎలా అయినా పర్వాలేదు. ఎలా చేసుకున్నా ఒకటే, 2 క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే అలా ఉంచినా పర్లేదు. ఇది ఎక్స్పెండ్ చేయండి. ఇది x1²/4 ప్లస్ ఇదేంటి ఎల్సిఎం చేసేద్దామా అక్కర్లేదే, డైరెక్ట్గా రాసేచ్చా. డైరెక్ట్ గా y1 ఇక్కడ ఎల్సిఎం చేస్తే 6 అవుతుందమ్మా, అంటే -6 అవుతుంది. అంటే 3 - 6 అంటే -3 ప్లస్ 4x1/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, x1²/4 ప్లస్ ఇదేమవుతుంది, 4 ఎల్సిఎం అవుతుంది, 4 అవుతుంది. y1² ప్లస్ 9 - 6y1 ప్లస్ 4x1/2 ఈక్వల్ టు 0. ఎల్సిఎం 4 అవుతుంది. x1² ప్లస్ y1² ప్లస్ 9 - 6y1 ప్లస్ 8x1 అవుతుందమ్మా. ఇది yes sir. ఆర్డర్లో రాస్తే x1² ప్లస్ y1² ప్లస్ 8x1 మైనస్ 6y1 ప్లస్ 9 ఈక్వల్ టు 0 అయిపోయింది. therefore the locus of m is the locus of capital M is ఏమవుతుంది, 1 తీసేయండి. x² ప్లస్ y² ప్లస్ 8x మైనస్ 6y ప్లస్ 9 ఈక్వల్ టు 0, which is a circle, లేదా which is represents a circle, which represents a circle, లేదా which is a circle. సిస్టమ్ ఉంది కదా, అంతే, అది పాస్వర్డ్ ఐడియా ఉంది సార్. అంతేనా? నెక్స్ట్ ఇంకా ఆఫీస్ సిస్టమ్ పాస్వర్డ్ కూడా సరే. ఇంకా మీకు సేల్స్ కదా సిక్స్ ఐడియా ఉంటుందా? సిక్స్ అనేది తెలియచ్చా? ఏమండి చూడండి అమ్మా, ఇప్పుడు ఐడీసీకి మన అప్లై చేయడానికి ఈఎం చేయడం లాగే తర్వాత ఇంకోటి ఏం చెప్తాను నేను, సెవెంత్ క్వశ్చన్ కదా, సెవెంత్ క్వశ్చనే కదా. Yes, sir. చూడండి, ఫోన్ కావాలండి. ఇప్పుడు ఏమన్నాడంటే ఇఫ్ ద సర్కిల్ అని చెప్పి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, హ్యాస్ ద సెంటర్ 2, 3 అన్నాడు. దెన్ ఫైండ్ a, b అండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. చూడండి, గివెన్ సర్కిల్ ఈజ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమని వస్తుంది, x² ప్లస్ y² ప్లస్ ax ప్లస్ by - 12 ఈక్వల్ టు 0 అమ్మా. ఏమా చూడండి, కంపేర్ కార్తికేయ, సరే, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0, we get 2g ఈక్వల్ టు a, g ఈక్వల్ టు a/2, 2f ఈక్వల్ టు b, f ఈక్వల్ టు b/2, c ఈక్వల్ టు -12. గివెన్ సెంటర్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, 2, దట్ ఇంప్లైస్ ఇక్కడ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమని వస్తుంది, ఇక్కడ -g - f కదా. సెంటర్ అని చెప్పి -g, -f ఈక్వల్ అని రాద్దాం. గివెన్ సెంటర్ అని చెప్పి -g, -f ఈక్వల్ టు ఇలా రాసిండు, ఒక లైన్ లో రాయండి. గివెన్ సెంటర్ అని చెప్పి -f ఈక్వల్ టు 2, 3 అంటే -a/2, 2, 3
లేవండి ఏమండి చూడండి -a/2 ఈక్వల్ టు 2 -a ఈక్వల్ టు 4 a ఈక్వల్ టు -4 -b/2 ఈక్వల్ టు 3 -b ఈక్వల్ టు 6 b ఈక్వల్ టు -6 అంతే. నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా చూడండి. Then the equation of the circle is ఏమని వస్తుందమ్మా x² + y² -4x -6y -12 ఈక్వల్ టు 0. ఏమండి ఇప్పుడు g వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ హియర్ g ఈక్వల్ టు ఎంత వస్తుంది -2 a/2 కదా a/2 అంటే -4/2 అంటే 2 అవుతుంది -2 అవుతుంది. f ఈక్వల్ టు -3 అంటే c ఈక్వల్ టు -12 r ఈక్వల్ టు ఫార్ములా ఏంటి స్క్వేర్ ఆఫ్ g² + f g² + f² సరే చూడండి దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 4 + 9 + 12 రూట్ ఎంత అవుతుందమ్మా 25 అవుతుంది. దట్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అవుతుందమ్మా అంతే. సరే వదిలే. ఇప్పుడు చూడండి ఎంత క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు సపోజ్ ఈ పాయింట్ x1, y1 సాటిస్ఫైస్ ది సర్కిల్ అన్నాడు. దెన్ సో దట్ ఇట్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్ వెన్ ఈ g, f, c ఆర్ రియల్ అన్నాడు. g, f, c ఆర్ రియల్ అన్నాడు. అప్పుడు ముందు ఏం చేస్తానంటే నేను గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఇస్ అని చెప్పి గివెన్ ఈక్వేషన్ ఇస్ అని తీసుకుంటాను. ఏమండి గివెన్ ఈక్వేషన్ ఇస్ అని తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటాను. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0 అంటాను. కాబట్టి నెక్స్ట్ తర్వాత కండిషన్ ఏంటంటే g² + f² - c వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అది ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే సిన్స్ x1, y1 లైస్ ఆన్ ది సర్కిల్ అని చెప్పి రాసి అందులో c వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నౌ g² + f² - c ఈక్వల్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తాను. అర్థమైందమ్మా నేను చెప్పే ప్రొసీజర్? Yes, sir. గివెన్ సర్కిల్ ఈస్ గివెన్ ఈక్వేషన్ ఈస్ సారీ ఈ సర్కిల్ అనకూడదు. మరి సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈస్ చూడండి వాడు x² + y² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0. చూడండి ఎంత గొప్ప విషయం. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. చూడండి అక్కడ మనం దేంతో ప్రూవ్ చేసాం? దీంతోనే కదా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పాం. ఇప్పుడు రివర్స్ లో చూడండి ఎంత గొప్పగా ఇచ్చాడు. చూడండి హియర్ లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. దీన్ని సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవచ్చు. అలాగనే చేయొచ్చు. లేదా కంపేరింగ్ విత్ దాని రివర్స్ మాట ax² + 2hxy + by² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0 we get a ఈక్వల్ టు 1 2h ఈక్వల్ టు 0 h ఈక్వల్ టు 0 b ఈక్వల్ టు 1 అంతే విషయం. ఇక్కడ చూడండి హియర్ a ఈక్వల్ టు b దట్ ఇంప్లైస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². ఏమండి తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0 అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0 ఏమండి తర్వాత
సిన్స్ x1 comma y1 lies on the given equation. Satisfies the given equation అంటాం. Satisfies the given equation. సో అప్పుడు ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుండి c వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. c కాదు, మైనస్ c ఫైండ్ అవుట్ చేయండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ఈక్వల్ టు మైనస్ c అన్న. ఇప్పుడు ఈసారి నౌ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac కదా. ఏ అంటే ఇక్కడ ఎంత వాల్యూ? 1 sir. ac ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c దట్ ఈక్వల్ టు g స్క్వేర్ అంటే g స్క్వేర్ అంటే g స్క్వేర్, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అంటే ఏం రాసుకోవచ్చు? ఇది అంతా రాసుకోవచ్చుగా. Yes sir. స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ అంతే 2fy1 అంతే. ఇక్కడ చూడండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అలా వచ్చిందే. సరే ఇలా చూద్దాం, x1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ g స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2fy1 ప్లస్ f స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇది ఏం రాయొచ్చు మనం? x1 ప్లస్ g హోల్ స్క్వేర్. ఇదేం రాయొచ్చు మనం? y1 ప్లస్ f హోల్ స్క్వేర్. దీని వాల్యూ ఏమవచ్చు? అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం? therefore since gfc రియల్ అన్నాడు కదా వాడు. Yes sir. g, f, c ఆర్ రియల్ కాబట్టి అందువల్ల ఇది. తర్వాత ఏమండి ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అయిందో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? therefore g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఏ ఎందుకు రాశానంటే ఈ సరికి ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేశాను కాబట్టి. సో గివెన్ ఈక్వేషన్ represents a circle ఇదండి విషయం.